అప్పట్లో కోనేరు రంగారావు గారిని 2 సార్లు ఓడించారు మీరు. మరి అలాంటిది కోలికపూడి మీద ఎందుకు ఓటమి పాలయ్యారంటే నల్లగట్ల స్వామిదాస్ ఒక్క మాటలో ఏం చెప్తారు? నల్లగట్ల స్వామిదాస్ కాదు, నల్లగట్ల స్వామిదాస్ ఎంటైర్గా జగన్మోహన్ రెడ్డి గారి దీన్ని వాళ్ళు అబద్ధపు ప్రచారాలతో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మీరు చూస్తే మీకు చుక్కల్లో తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం అన్నట్టు వాళ్ళని మీరు సరిగా డిఫెండ్ చేయలేకపోయారా? డిపెండ్ చేసాం, కానీ కొంత మానసికంగా కూడా కొంత ఎట్లా ఉంటుందంటే మేము 4,000 పెన్షన్ చేస్తాం, మేము వల్ల కాదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేము మాటని మళ్ళీ తప్పుకోలేము, 3,500 చేస్తాం. రియాలిటీ చెప్పారు. రియాలిటీ అనేది ప్రజలు రిసీవ్ చేసుకోలేదు, ఇప్పుడు సఫర్ అవుతున్నారు. ఎట్లుండి తిరువురు, ఎట్లయింది తిరువురు, ఇప్పుడు అది తిరువురు నడుస్తున్న సామెత. మీరేం చెప్తారు? అది వాళ్ళు మరి తిరువూరులో ఎలా తెలియనటువంటి వ్యక్తిని గెలిపించుకున్నారు, తిరువూరుకి సంబంధం లేనటువంటి వ్యక్తి. తర్వాత ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఒక చట్టాన్ని తన చేతిలో తీసుకోవాలని, లేకుంటే మాలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, మా మీద లేనిపోని అబద్ధాలు చెప్పడం, తద్వారా ఆయన మీద అటెన్షన్ డ్రా అయ్యేటట్టు చేసుకోవటం, ఏదో ఒక సంథింగ్. ఆయన ఇదివరకు ఎవరికి తెలియదు కదా, ఆయన ఆకారం, ఆయన తలపాగా చుట్టుకోవడం, ఒక వెరైటీగా, తర్వాత సెన్సేషనల్ గా మాట్లాడటం అంటే స్వామిదాస్ అవినీతి పరుడు అంటారు. అక్కడ ఎవరు ప్రజలు నమ్మరు. సుధారాణి, స్వామిదాస్ వీళ్ళిద్దరు ఇక్కడ తిరువురు దోచుతున్నారు చెప్పడం. నల్లగట్ల స్వామిదాసు అతని భార్య ఇద్దరు కలిసి 30 ఏళ్ళ రాజకీయంలో దాదాపు 100 కోట్లు దోచుకుతున్నారు. వీళ్ళకి అసలు లైఫ్ లాంగ్ ఇబ్బంది లేదు, ఏ పార్టీలో ఉన్నా ఉంటారు అనేది ఎలక్షన్ ముందు బలంగా వినిపించిన నినాదం అనమాట. దీనికి ఏమంటారు? కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ ఎప్పుడు ఎవరు కూడా మమ్మల్ని ఏలే చూపించే వాళ్ళు లేరు. ఏలొచ్చి మాట్లాడటమే తప్ప అసలు మేము అవినీతికి పాల్పడేవాళ్ళం కాదు. మేమిద్దరం కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ గా పనిచేసినటువంటి వాళ్ళు. మా అత్తగారి వైపు నుంచి కానీ, మా వైపు నుంచి కానీ ఎంత ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అంతేగాని నాకు పెద్ద కోటాను కోట్ల ఆస్తులు ఉంటాయి, కోట్ల ఆస్తులు ఏం లేవు. ఇవ్వనండి, 100 కోట్లు అంటున్నారు, 50 కోట్లు ఇవ్వమంటే మొత్తం రాసిస్తాం. మొత్తం రాసిస్తారా? సో కోలికపూడి విషయంలో అంటే ఆయన ఎమ్మెల్యే అయ్యాక మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా, వైసీపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, కోలికపూడి బదులు మీరు ఎమ్మెల్యే అయితే బాగుండేది సార్ కానీ ఎవరన్నా అన్నారా అసలు మీతో? మీ దగ్గరకు వచ్చిందా? రోజు చాలా ఫోన్లు వస్తుంటాయి. అప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? అసలు అనవసరంగా ఓడిపోయా అనిపించిద్దా, లేకపోతే పోరాడదాం? అసలు బాధే లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజలకి సేవ చేస్తాం. ఆ రోజు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది, దాన్ని సాల్వ్ చేయడంలో సాల్వ్ చేస్తేనే నాకు సంతోషం. మీకు వచ్చిన సమస్యల్లో ఏదన్నా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయాలంటే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళ, ఇది కొంచెం చేసి పెట్టండి మా వాళ్ళకని? ఎమ్మెల్యేతో చెప్పేంత అవసరం ఇప్పుడు ఏం రాలేదు నాకు. ఏదన్నా ఒక సంతకం లేకపోతే మామూలుగా ఆఫీసర్స్ తో చెప్పేస్తుంటాను, డైరెక్ట్ గా జెన్యున్ సమస్య అయితే జెన్యున్ గా పరిష్కరిస్తారు, ఆఫీసర్స్ కూడా పరిష్కరిస్తారు. మంచివాళ్ళు ఉన్నారు, మరి దుర్మార్గులు లేరు సొసైటీలో, మంచి ఆఫీసర్స్ ఉన్నారు, ఇంకా మనత్వం మిగిలి ఉందంటారు. కానీ రీసెంట్ గా కోలికపూడి ఒక వైసీపీ కార్యకర్త ఇంటిపై దాడి చేశాడు అని 1-2 వార్తలు విన్నాం కదా. సో ఇలాంటి ఘటనల్లో అసలు నల్లగట్ల స్వామిదాస్ గారి కాంట్రిబ్యూషన్ కొంచెం కూడా లేదు అని వైసీపీ శ్రేణులు కొన్ని వైరాగ్యంలో ఉన్నారు. అంటే మీరు ఎప్పుడు బయటకు వస్తారు? వాళ్ళని ఎప్పుడు పరామర్శించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి నేను ఉన్నానని ధైర్యం కావచ్చు, నెక్స్ట్ దాడి జరగకుండా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి? నేనున్నబట్టే దాడులు ఆగిపోయింది. ఫస్ట్ ఆయన లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకొని ఒక ఎంపీపీకి సంబంధించినటువంటి ప్రాపర్టీ మీద ప్రొక్లైన్మెంట్ దాడి చేస్తే నేను పోయి నిలబడి, నేను 175 మంది ఎమ్మెల్యేలు మొట్టమొదట ఆ క్రిమినల్ కేసు బుక్ అయింది
కొలికపూడి శ్రీనివాసరావు మీద నేను 3 గంటల పోలీస్ స్టేషన్ కూర్చొని కేసు బుక్ చేయించాను. అదే వదిలిపెట్టే సమస్య లేదు. న్యాయపరంగా ఆ పోరాడుతున్నారు. కార్యకర్తల జోలికి వస్తే ఎంతకైనా తెగపట్టని స్వామి సిద్ధం. మీరు అపోహపడవచ్చు కానీ నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. ప్రతి ఒక్క కార్యక్రమంలో అటెండ్ అవుతున్నాను. మా కార్యకర్తలు శుభకార్యం కావచ్చు, అశుభకార్యం కావచ్చు, మా కార్యకర్తల వీక్నెస్ ఏదైనా జబ్బులు చేయొచ్చు, లేకుంటే ఇంకా బాధల్లో ఉండొచ్చు, అన్నిట్లో నేను భాగస్వామిగా ఉంటాను.